అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా పెట్టుబడులు కావాలని చెప్పి ఈ వయసులో కూడా ఆయన అక్కడికి పోయి తీసుకొస్తా ఉన్నాడు పెట్టుబడులు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా చేస్తున్నారంటారు? బాగా చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ స్మృతి వృణం నిర్మించడం ఈ ప్రభుత్వానికి, నేను ఆ ప్రభుత్వంలో పాలు పంచుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా చేస్తున్నారంటారు? బాగా చేస్తున్నారు. అన్నీ బాగానే చేస్తున్నారు. రెవెన్యూ మ్యాటర్స్ ఒకటి తొందరగా చేయాలి అంతే. గత 5 సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి అసలు ఏం గమనించారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి? ప్రజలు స్వతంత్రంగా భయం లేకుండా బతుకుతున్నారు. బాగా ప్రోగ్రెస్ ఉంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగున్నాయి. అంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ జరుగుతుందంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మీరు దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అదంతా అబద్ధం అంతే. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్ విషయంలో మీకేం గమనించింది? ప్రాజెక్టులు అన్నీ బాగా స్పీడ్గా జరుగుతున్నాయి. గ్రౌండింగ్ చేస్తున్నారు. అన్ని 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 పరిశ్రమలు అన్ని రంగాల్లో కూడా బాగా యాక్టివిటీ పెరిగింది. టాటా రతన్ టాటా లాంటి ఇన్స్టిట్యూషన్లు వచ్చినాయి. అది ప్రజలకు చాలా ఎంతో మందికి బాగా మేలు చేస్తుంది. అలానే చూసుకుంటే ఐటీ ఏమైనా మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఐటీ కూడా అభివృద్ధి చెందుతుంది ఇంకా ముందు రోజుల్లో. గతంలో ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎక్కడైనా కనిపించినాయి అంటారా? నాకేం కనిపించలే. అంతకుముందుగా అంత పెద్ద స్తబ్దుగా ఉంది. అంతే, ఏం పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవు. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు పనితీరు ఎలా ఉంది? రోడ్లు ఇప్పుడు బాగా ఉన్నాయి. ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇంకో సంవత్సరాలు అన్నీ కంప్లీట్ అవుతాయి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చినాక పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. అంతకుముందు రాష్ట్రం అంతా అప్పులు ఊపులో కూరుకుపోయి అభివృద్ధి కుంటుబడి నానా అంకచాండారంగా ఉంది రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి చంద్రబాబుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజలు ఎంతో నమ్మకంతో. దానికి అనుగుణంగా 6 పథకాలు ఆయన ప్రకటించాడు. సూపర్ 6 పథకాలు. మొట్టమొదటగా పథకం ప్రకటించినటువంటి అన్న క్యాంటీన్ పెట్టాడు. ఫస్ట్ పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ పెట్టాడు. తర్వాత మహిళలకి 3 సిలిండర్లు వేశాడు. తర్వాత పిల్లలకి ఎంతమంది పిల్లలుండా చదువుకునే దానికి 15,000 రూపాయలు ప్రకటించడం జరిగింది తల్లికి వందనం. తర్వాత రైతుకి చేయాలని చెప్పి రైతుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 కలుపుకొని 14,000 20,000 రూపాయలు రైతుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే పెన్షన్ పథకం రాగానే మొట్టమొదటి పథకం పెన్షన్ ఒక్కసారి 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాడు. అదే ఒక వికలాంగులకి 6,000 చేశాడు. అదే మంచంలో పూనుకొని కదలలేనటువంటి వాళ్ళకి 15,000 చేశాడు. ఈ రకంగా రోడ్లు వేశాడు. మొట్టమొదట గుంతలు పూడ్చాడు. రోడ్లు వేశాడు, గుంతలు పూడ్చాడు, చాలా వరకు రోడ్లు వేశాడు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగమే. ఇంకా పెట్టుబడులు ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా పెట్టుబడులు కావాలని చెప్పి ఈ వయసులో కూడా ఆయన అక్కడికి పోయి తీసుకొస్తా ఉన్నాడు పెట్టుబడులు. ప్రపంచ దేశాలు తిరిగి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కలవాల్సిన అవసరం ఏంది అంటారు? ఎవరు కలవాలండి? వాడితో ఏం పని మాకు? మరి అలాంటప్పుడు ఆయన విఐపి ఒక పాస్ అనేది ఒక క్రియేట్ చేసుకున్నారు. దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? విఐపి పాస్ క్రియేట్ చేశాడు కదా, ఏం పాస్ అది? అంటే ఆయన కలవడానికి ఒక విఐపి పాస్ కావాలి అని చెప్పేసి క్రియేట్ చేశాడు. అతను ఒక అవినీతి పరుడు. వాళ్ళ నాన్న అధికారం అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోశాడు. అతని మీద 18 కేసులు ఉన్నాయి. ఒక్క కేసుకు కూడా వాయిదాలు మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఇక్కడ లిక్కర్ సాములు కూడా 360 కోట్లు దోసినట్టు రుజువులు అవుతూ ఉన్నాయి. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. అతను పార్టీ కానీ అతను కానీ ఉండడు. ఎందుకంటే రాజకీయ పార్టీలో నీతి నిజాయితీ గల్లోళ్ళే ఉంటారు, పార్టీని లాగేవాళ్ళే ఉంటారు. ఇతను దేశద్రోహి. ఇతను అన్ని కోట్లు ఏం చేసుకుంటాడు? అతను ఒక ముద్ద తినేది. అన్ని కోట్లు ఎందుకు రాష్ట్రాన్ని దోచుకోవాలి? ఇతను అంత అవసరమా? అతను నన్ను కలవడానికి జనం ఎక్కువ వస్తున్నారు, నాకు ఇవేకి పాస్ అంటున్నాడు.
విఐపి ప్యాస్ అయిందాడు బొంద. ఇప్పుడు కాసేపు ఉంటే జనం అయిపోతారు ఇక్కడ. వాడు కూడా అక్కడ బజార్తో నిలబడాడు అనుకో, కాసేపు వస్తారు జనం చూడటానికి. కాసేపు జనం చూసినాక ఎటోళ్ళు ఇటే పోతారు. కాసేపు నిలబడ్డా కూడా ఎవడు రాడు. అతన్ని పలకరించాల్సిన అవసరం కూడా ప్రజలకు లేదు. అతని పార్టీ కానీ అతను కానీ రాజకీయంగా స్వామాది అయిపోతారు. అతని పార్టీ కూడా ఉండదు ముందు ఇతర 2 పాయింట్ అంటే ఆయన ఒక 2.0 అని చూపెడతాను, నేను నెక్స్ట్ టైం గుడ్ బుక్ పేరు పెడతా అంటున్నాడు కదా. అతను నీకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బిల్లు పెట్టబోతుంది. 6 నెలలు శిక్ష పడితే క్లోజ్ అని, రాజకీయ జీవితం క్లోజ్ అని. దాంట్లో మొట్టమొదటి ఇతను అవుతాడు. ఇతను ఖచ్చితంగా ఆ టయానికి శిక్ష పడుద్ది. ఇతను క్లోజ్ అవుతాడు. రాజకీయం ఉండదు ఇతనికి. ఇతను ఆ ముఖ్యమంత్రి చేశాడు, అదేదో వాళ్ళ నాన్న చేశాడు అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న పేరు మీద ఇతను వచ్చాడు. ఇక ఇతను పోయింది, ఇతనికి చేత కాదు. ఇప్పుడు మనం చేసేది ఏముంది? అలానే చూసుకుంటే రైతులకు గిట్టుబాటు ధర లేదు ఈరోజు, పంట ధర అని చెప్పేసి మీటింగ్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే లేదంటారా? ఇప్పుడు కొన్ని వాటికి ఉంటుంది, కొన్ని వాటికి ఉండదు. రైతులకి రైతు పండించిన వాటి ఎక్కువగా పండించామనుకో, కొన్ని అవి వాటికి ఉండవు. పైనుంచి ఎక్స్పోర్ట్ పొడి వస్తాయి. అక్కడికే చంద్రబాబు గారు నిలబడి కొని మార్కెట్ ధర కొంటున్నాడు కదా చంద్రబాబు గారు. అంటే గిట్టుబాటు ధర రావడం లేదు, రైతు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో పెట్టారు కడపలో. దాన్ని ఎలా భావిస్తున్నారు? స్వీట్లు పెడతాడులే, గిట్టుబాటు ధర లేదంటాడు అతను. మరి కొంటున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ కొంటుంది. గిట్టుబాటు లేనటువంటి పంటనే గవర్నమెంటే కొంటుంది. గవర్నమెంటే కొని రేపు అమ్ముద్ది. గిట్టుబాటు రైతుకు కలిగేటట్టు చేస్తుంది గవర్నమెంట్. గిట్టుబాటు ఉండే అమ్ముకుంటున్నారు వాళ్ళే మార్కెట్లో. ఇప్పుడు గతంలో రోడ్లు చూశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు చూస్తున్నారు. ఎలా చేస్తున్నారంటారు? రోడ్లు బాగు చేశాడు కదా, గుంతలు పూడ్చాడు, కొత్త రోడ్లు వేస్తున్నారు, బాగు చేశాడు. చంద్రబాబు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేసిన దాకా ఆయన నిద్రపోడు. అది. థ్యాంక్ యూ. సరే, ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి? ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ రోజున ప్రజలకు ఉపయోగించి ప్రజలకు ఏ విధంగా కావాలి అనేది ప్రజలతో మమేకమయ్యి ఈ రోజున మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగుటువంటి విగ్రహాన్ని ఇక్కడ స్మృతి వ్రణం నిర్మించడం ఈ ప్రభుత్వానికి, నేను ఆ ప్రభుత్వంలో పాలు పంచుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అంటే పొట్టి శ్రీరాములు గారి విషయంలో ఇంత చర్య తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మాకే కాదు, ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి చాలా గర్వంగా ఉంది. ఈ అమరావతిలో పెట్టడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? స్వయాన లోకేష్ గారు వచ్చి దీన్ని ఆవిష్కరణ చేయడం కానీ దీన్ని ఏర్పాట్లు చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారే వచ్చి దీన్ని ఆవిష్కరించడం జరిగింది కాబట్టి ఈ 4 సంవత్సరాలు, ఇంకా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో 100% ఫుల్ఫిల్ చేసి దీన్ని ప్రజలకి అంకితం చేస్తారని చెప్పి మా యొక్క భావన. ఇదే సమస్య మీరు ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ పెట్టుకోవాలని ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగారంటారా? మేమైతే ఎవరిని అడగలేదండి. మమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈ రోజున ఇక్కడ పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అమరావతి ఎలా చేయబోతున్నారంటారు సార్ ఈ కూటమి ప్రభుత్వంలో, ఎన్డీఏలో? నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఈ ప్రభుత్వం చాలా ముందుకి ఈ 4 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేస్తామని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తోటి ముందుకు వెళ్తారు అన్న ఆలోచనతో మేము. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఎలా పరిపాలన చేస్తున్నారు? అసలు ఐటీ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందంటారా? యాక్చువల్గా ఐటీ మేమైతే వ్యాపారస్తున్నాం అండి. వ్యాపారానికి సంబంధం అయితే మేము చెబుతామని ఐటీ గురించి అయితే మాకు అంత అవగాహన లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాను నమ్మకం మాత్రమే మాకున్నది తప్ప ఐటీ గురించి మాకు ఐడియా లేదు. మాది వ్యాపారం. ఓకే, అలానే చూసుకుంటే రైతులు నష్టపోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగానే రైతులకి పంట నష్టపరిహారం కింద చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇస్తా అన్నారు. అసలు పంట నిజంగానే రైతులు నష్టపోతున్నారంటారా? జనరల్గా వాతావరణం అనేది అది మన చేతుల్లో లేదండి, అది సహజం ఎక్కడైనా సరే. కానీ ఇది పక్కన వాడు మీద ఎట్లా బురదేద్దామా అన్న ఆలోచనతో మాత్రమే పక్కన వాడు ఉంటాడు తప్ప రైతు అనేది ఎక్కడ నష్టపోయినా కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నిన్న సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది. మించి ఇంకా జరిగితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నాకు ఇంత తినాలని ఉంది, బట్ ఇంత ఇవ్వాలంటే ఎవరి వల్ల కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళని చూస్తూ ముందుకు వెళ్తుందని మా యొక్క నమ్మకం అండి. నిజంగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఎక్కడుందండి? లేదండి. అది జనరల్గా ఒకప్పుడు మీడియా లేదు,
ఈ రోజున విత్ ఇన్ సెకండ్స్లో ఎక్కడ ఏం జరిగింది అనేది విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఎక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఎందుకంటే సార్ అలా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఇక్కడ ప్రెస్ మీట్లో అనడం, అసలు దాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా యొక్క భావన.